ఒక్కో కథలో ఒక్కో ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందే చిత్రాల్లో యక్షినికి చాలా ప్రత్యేకత ఉంది. అలా తాజాగా విడుదలైన యక్షిని వెబ్ సిరీస్ సంచలనాలకు కేరాఫ్గా మారింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కాంబినేషన్లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిని. ఈ వెబ్ సిరీస్ను శోభ్ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని యక్షిని సిరీస్ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగులో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో యక్షిని వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కలిసి ఆర్కా మీడియా రూపొందించిన రెండో సిరీస్ రొమాన్స్, కామెడీ, డ్రామా లాంటి అంశాలతో తేజ మార్ని రూపొందించారు. గతంలో విఠలాచార్య లాంటి దర్శకులే ఇలాంటి కథలను చెప్పడం చెల్లింది. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని ఓ విజన్తో రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్కు భారీగా ప్రమోషన్స్ చేయడంతో మంచి బజ్ ఏర్పడింది. యక్షిని కథ విషయానికి వస్తే, అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమి మీదకు యక్షిని వస్తుంది. ఓ ముని శాపం వల్ల మానవ కన్యగా మారిపోతుంది. అయితే 100 మందిని ప్రేమించి పెళ్లి చేసుకొని చంపితే గానీ శాపం విముక్తి కాదు. ఆ 100 మందిని ఎలా చంపుతుంది, 100వ వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరీ. తెలుగు సినిమా రంగంలో తమదైన నటనతో ఆకట్టుకుంటున్న మంచులక్ష్మి, వేదిక, అజయ్, రాహుల్ విజయ్, దయానంద్ రెడ్డి, జెమిని సురేష్, ప్రణీత, సత్యశ్రీ, తేజ, కాకుమాని, తెనాలి శకుంతల తదితరులు ఈ వెబ్ సిరీస్లో తమ పాత్రలను న్యాయం చేశారు. ఈ చిత్రానికి జోహర్ అర్జున పాల్గొన, కోటబొమ్మాలి, పిఎస్ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ను పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మంచిగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం జోనర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కొత్త అనుభూతిని పెంపొందిస్తున్నాయి. అజయ్ సీన్లు చూస్తే భయపెట్టే విధంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఓటీటీలో భారీ స్పందన వస్తుంది. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న యక్షిని ఈ వారం అత్యధిక వ్యూమింగ్ మినిట్స్ సాధించిన వెబ్ సిరీస్గా ఘనతను సాధిస్తుంది. ఈ వెబ్ సిరీస్ రానున్న రోజుల్లో ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే.